హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఈ రోడ్డు ఇవన్నీ చూపిస్తున్నారని చూస్తున్నారా? మేమైతే ఈరోజు ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. మీరు కూడా రండి, చూసేద్దరు. నెక్స్ట్ ఇంకేంటంటే, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారా ఏంటి ఈ రోడ్డు అన్నీ చూస్తున్నారా? మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. ఈ రోడ్డు వెంబడి వెళ్తే ఏమొస్తుందనేది మీరు కొంచెం గెస్ట్ చేయండి. మీకైతే ఇంకా ఇలా చూపిస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ బ్రిడ్జ్ కూడా వచ్చింది చూసారా? దీన్ని కూడా గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. చూసారా? అదేనండి, చూడండి, ఈ బ్రిడ్జ్ దాటుకుంటూ అలా ముందుకెళ్తున్నాం. చూసారా? భలే ఉంది బ్రిడ్జ్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎవరైనా ఈ వేలో జర్నీ చేస్తే నాకు కామెంట్ చేయండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటండి గెస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారా? భలే ఉంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఇక్కడ నుంచి కొంచెం అలాగా వెళ్తూ ఉంటున్నాం అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇదంతా పోర్ట్ ఏరియా అన్నమాట. ఇదిగోండి ఈ వెహికల్స్ ఇవన్నీ చూసారా? ఇటువైపు అయితే ఎక్కడ ఖాళీ లేదు. అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్గా బళ్ళు అన్నీ పార్క్ చేసి ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడైతే ఫుల్ డస్ట్ అంతా, చాలా దుమ్ము ధూళి చాలా అయితే ఉంది. చూసారా? ఇక్కడైతే ఇలాగ అటు సైడ్ ఇటు సైడు వే అన్నీ చూపిస్తున్నారు. ఇదిగోండి, చూసారా? మేమైతే డాక్యార్డ్ దాటిపోయి వెళ్ళిపోయాము. నేనైతే రవి ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చి కాల్ చేసినా ఎక్కడున్నారండి అంటే డాక్యార్డ్ దాటానంటే నేను ఎక్కడో దూరమేమో మా ఇంటికి అనుకున్నాను. ఇదైతే చాలా దగ్గర. ఇదిగోండి, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఈ వేలో అయితే. ఇదిగోండి, మా అన్నయ్య వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళారంట, అందుకే వాళ్ళు తీసుకొని నేను వెళ్తున్నాను. మా తమ్ముడు వాళ్ళిద్దరూ, నేను, బాబు, అన్నయ్య వెళ్తున్నాము. ఇదిగోండి, ఇక్కడైతే వీళ్ళంతా పోర్ట్లో జాబ్ కదా, అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇలాగా. చూసారా? మేమైతే శతవాహన బస్ స్టాప్ క్రాస్ చేసి ఇంకా ముందుకు అలా వెళ్తున్నాము. ఈ రోడ్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ చూస్తే ఫుల్గా మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మా నేవీకి సంబంధించిందంతా ఇలా గోడ పైన పెయింటింగ్ లాగా అలా వేశారు. చూసారా? ఈ మొక్కలు ఇవన్నీ భలే ఉన్నాయి అసలు. నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి, ఇటువైపు అటువైపు ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందంటే అసలు చాలా బాగుంది. చుట్టూ చెట్లు అవన్నీ చాలా ప్రశాంతంగా ఉంది. మేము ఈవినింగ్ అయితే వెళ్ళాం కానీ చాలా బాగుంది నిజంగా. ఇదిగోండి చూడండి, చూసారా? ఇటువైపు మొత్తం ఇలా మొత్తం భలే ఉంది అసలు. దీన్ని మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. ఇదిగోండి, దీన్ని కూడా క్రాస్ చేసుకుంటూ ఇలా వెళ్తున్నాం అనమాట. చూసారా? ఇలా ముందుకెళ్తూ ఉంటే
భలే ఉంది అసలు. ఎప్పుడొస్తుందా ఇవన్నీ చూస్తున్నాం అనమాట. చూసారా, ఆ కొండ దగ్గర నుంచి మనం క్రాస్ చేసేటప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంది. ఎవరు వెళ్ళినా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎన్నో మలుపులు, జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ముందుకి వెనక్కి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే బాబుతో ఉన్నాం కదా అని నెమ్మదిగా వెళ్ళని అని నేను చెప్పుకుంటూ అలా వెళ్ళాము. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూస్తే ఊరు మొత్తం ఇలా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ చాలా బాగుంది. అటు కొండ ఇటు కొండ, అక్కడ బీచ్, ఆ మధ్యలో ఊరు, నెక్స్ట్ ఇటువైపు కొబ్బరి చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. నిజంగా నాకైతే భలే నచ్చింది ఈ ఏరాడైతే. ఇదిగోండి, ఇక్కడ చూసారా, మనం ఇక్కడ చూసాం కదా, ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మనం ఈ డౌన్కి ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఏ ఊరు వెళ్ళా ఏంటో ముందే గుడే ఉంటుంది ఎంట్రన్స్. మంచిదే కదా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళడం అనేది. ఇదిగోండి, ఇక్కడైతే యారాడ బీచ్కి దారి చూపిస్తుంది. నెక్స్ట్ చూసారా, ఈ ముఖద్వారం దాటుకుంటూ మేము ఊర్లోకి అయితే వెళ్ళిపోయాము.
చూసారా ఊరు మొత్తం భలే ఉంది. పల్లెటూరు, పెంకులు ఇల్లులు అన్నీ, రోడ్డు ముందు ముగ్గులు. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా మా ఊరైతే నాకు గుర్తొచ్చింది. ఇల్లు అవన్నీ చాలా చక్కగా, రోడ్లు అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. అయితే ఊరు మొత్తం భలే ఉంది. ఇంకా మేము ఊరిని చూసుకుంటూ అలా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి చూసారా, ఇదే మన యారాడ్ బీచ్. బీచ్ అయితే అసలు భలే ఉంది. చూసారా మొత్తం ఇసుకతో, ఈ తాటి చెట్లు అన్నీ చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది అసలు. ఇక్కడ చూసారా మొత్తం ఇలా ఉందన్నమాట. మేమైతే బండి ఇక్కడ పార్క్ చేసేసి, ఇదిగోండి మా అన్నయ్య అక్కడ బండి పెట్టేశాడు. మా తమ్ముడికి బాబుని ఇచ్చేసి నేను ఇంకా వీడియో అన్నీ తీసుకుంటున్నాను. ఈ పక్కన ఉంది కదా ఆ బిల్డింగ్లో చేపల వేలంపాట పాడతారంట. ఇదిగోండి ఇక్కడ మనం ఇలా కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి, ఫ్యామిలీతో కూర్చోడానికి ఇలా ఇలా చూసారా ఒక గొడుగు లాంటిది భలే ఉంది. ఇక్కడ చిన్న పాకలాగా. నెక్స్ట్ ఇక్కడికి బస్సు డైరెక్ట్గా ఉంటుంది. నేనేమో ఇక్కడ మన కాంప్లెక్స్ నుంచి బస్సులు లేవేమో అనుకున్నాను. ఇక్కడ నుంచి మనం కాంప్లెక్స్ నుంచి సిండియా వెళ్ళి అక్కడి నుంచి యారాడ బీచ్కి బస్సు ఉంటుంది. అలా అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి. ఎందుకంటే నాకైతే బండి మీద వెళ్తేనే బాగుంటుంది. చుట్టుపక్కల చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మనం అలా వెళ్ళొచ్చని. ఇదిగోండి మా బుడ్డోడైతే అప్పుడే పడుకొని లేచాడు. వీడైతే ఆవులు తీస్తున్నాడు. నన్ను పిలుస్తాడు కూడా ఇక్కడ. అదిగోండి చూసారా నవ్వుకుంటూ పిలుస్తున్నాడు. ఇంకా మేము ముందుకు నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాం. ఇదిగోండి మా అన్నయ్య అయితే అక్కడ కూర్చొని బీచ్ అన్నీ చూస్తున్నాడు. మా తమ్ముడు వీళ్ళందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు మా బుడ్డోడిని తీసుకొని. నేను ఇంకా మొత్తం వీడియో తీసుకుంటూ ఇవంతా చూస్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూసారా, ఎప్పుడు మేము ఆర్కే బీచ్కే వెళ్తాం కదా, ఎప్పుడు యారాడ్ బీచ్కి వెళ్తామా అని అనిపించేది. నెక్స్ట్ ఏంటంటే ఈ కొండలు ఇవన్నీ చూస్తున్నారు. ఇది మనం ఏదైనా మూవీలో చూపిస్తే ఈ కొండలన్నీ మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. నేను ఎప్పుడు అనుకుంటాను చాలా సినిమాలు చూసేటప్పుడు ఇదేంటి కొండలే ఉన్నాయి మన బీచ్ దగ్గర లేదే అనుకున్నాను. కానీ నేను యారాడ్ వచ్చాకే నాకు తెలిసింది, ఓహో ఇక్కడైనా ఈ కొండలు అవన్నీ ఉంటాయి, ఇక్కడైనా షూటింగ్స్ అన్నీ తీస్తారని. చూసారా మా వాళ్ళు అయితే ఫోటోలో బిజీగా ఉన్నారు. ఇంకా నేను చేసేదేం లేక వీడియో తీసుకుంటూ చుట్టూ చూసుకుంటున్నాను. ఇదిగోండి మా బుడ్డోడైతే తెగ సరదా పడిపోతున్నాడు. మా చిన్నోడేమో వీడిని ఎత్తుకుంటూ అలా తిప్పుతూ మేము ముందుకైతే వెళ్ళిపోయాము. ఇదిగోండి చూడండి. ఇంకా అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ అలాగా మేము ఆ పక్కనే ఇంకో రోడ్డు ఉంది కదా, దీని వెంబడి వెళ్ళామన్నమాట. ఇదిగోండి అక్కడ పార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ పక్కనే ఇంకో రూట్ ఉంటే ఇక్కడికి కూడా వెళ్ళాము. వెళ్తే నుంచి చూడండి మొత్తం ఇలా ఉంది. బస్సులు అయితే ఇప్పుడు మేము వెళ్తున్న దగ్గరే ఆగుతుంది. మేము ఫస్ట్ ఉన్నాం కదా అక్కడైతే ఆగవు. చూడండి ఇటువైపు తోటలు చెట్లు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి మా బుడ్డోడైతే ముందు వెళ్ళిపోతున్నాడు మా తమ్ముడు వాళ్ళతో. మేమైతే వెనక్కి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇలా అనమాట. ఇక్కడే బస్సులు అన్నీ ఆగుతాయంట. మేము ఇక్కడ దీన్ని జస్ట్ ఇలా చూసుకుంటూ ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏం లేదు కదని వచ్చేసాం. చూసారా మా బుడ్డోడు వెనక్కి కూర్చొని ఎలా చూస్తున్నాడో మమ్మల్ని. నేనైతే తమ్ముడాలకి ఇచ్చేసాను కదా, అన్నయ్య నేను ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాము అలాగా వీడియో తీసుకుంటూ. ఇదిగోండి వెనక్కి మా తమ్ముడాలు, ముందు నేను అన్నయ్య వెళ్ళిపోయాము. అయితే ఇదిగోండి మళ్ళీ ఊరు దగ్గరికి వెళ్ళేలోపు ఇక్కడ ఆంజనేయుడిది చూసారా లైటింగ్స్ మధ్య ఈ బొమ్మ అయితే భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా.
చూసారా నైట్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది నిజంగా. మేము ఆ కొండ దిగుతుంటే మొత్తం అలా వీడియో తీసుకుంటూ వస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక దగ్గర ఆగి మరీ ఇలా వీడియో తీసాను చూడండి. మన వైజాగ్ మొత్తం భలే ఉంది. లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇదిగోండి అయితే మేము అదంతా దాటిపోయి వచ్చేసాం. ఇంకా దారి మధ్యలో ఆగేసి కొంచెం స్నాక్స్ అవి తినేసి మళ్ళీ బయలుదేరాం. ఇదిగోండి మేమైతే ఇంకా ఇంటికి వస్తున్న దారిలో అయితే చూసారా ఇలాగా లైట్ సెట్టింగ్స్ భలే ఉంది కదా. ఆరెంజ్ వైట్ గ్రీన్తో భలే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ లైటింగ్స్ చూడగానైతే నాకైతే జాతీయ జెండా గుర్తొచ్చింది. భలే పెట్టారు కదా లైటింగ్స్ మధ్య అనిపించింది. అందుకే మీ అందరి కోసం అనేసి నేను ఒకసారి ఈ వీడియో తీసాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూసారా విశాఖ పోర్ట్ అథారిటీ అని ఉంది కదా. ఈ అంబేద్కర్ బొమ్మ ఇవన్నీ తీసుకుంటూ ఇంకా మేమైతే ఈ చుట్టూ ఇలా తీసుకుంటూ ముందుకు వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇంకెవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చూడండి చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.